చైనా ప్రొడక్ట్ అనగానే, ఆ! చైనా ప్రొడక్టా? చూడటానికి బావుంటాయి, స్మార్ట్‌గా ఉంటాయి గానీ, ఎక్కువ రోజులు రావు అని హ్మ్. జెప్పేసి జనరల్‌గా అందరికీ ఒక థాట్ ఉంటుంది గదా! రైట్. సో, మీరేమో చాలా బావుంటాయి క్వాలిటీ పరంగా ఇవన్నీ అని చెప్తున్నారు గదా! సో, ఏం చెప్తారు అలా ఆలోచించే వాళ్ళకి? బేసికల్లీ చైనాలో దే షో ఆల్ ద గ్రేడ్స్ మ్యామ్. హ్మ్. స్టార్టింగ్ ఫ్రమ్ ద స్టాండర్డ్ గ్రేడ్ నుంచి, ప్రీమియం నుంచి, లగ్జరీ గ్రేడ్స్ దాకా అన్ని రకాలు చూపిస్తారు. హ్మ్. వాట్ వీ వాంట్ టు పర్చేజ్ అవర్ విష్. హ్మ్. ఇప్పుడు వెన్ కంపేర్ టు ఇండియా డోర్స్ అండ్ విండోస్ మీరు కొటేషన్స్ తీసుకుంటున్నప్పుడు మీకు ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఏమి ఇచ్చారు, సైజెస్ ప్రకారం, స్పెసిఫికేషన్స్ ప్రకారం ద సేమ్ కోట్ మీరు చైనాలో కంపేర్ చేసుకుంటున్నప్పుడు దెన్ యూ విల్ హ్యావ్ ద ఎడ్జ్. మీకు తెలుస్తుంది అప్పుడు ఇక్కడ మనకి కొటేషన్స్ ఎంత ఉంటాయి, అక్కడ కొటేషన్స్ ఎంత తక్కువ ఉంటాయి అని మనకు తెలుస్తుంది. అండ్ వెన్ కంపేర్ టు ద ఆప్షన్స్, ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలనుకుంటే మీకు 10 దొరుకుతుంటే ఆప్షన్స్, there are 20 to 30 ఆప్షన్స్ దొరుకుతాయి మీకు అక్కడ. అక్కడ మనకి వేరియేషన్ వస్తూ ఉంటుంది. ఓకే. మెయిన్ థింగ్ ఓవరాల్‌గా అయితే 3-7 డేస్‌లో అక్కడికి వెళ్లి మన ఇంటికి సంబంధించిన అన్నీ చూడొచ్చు. అంటే ఎస్ మ్యామ్. ఫర్నిచర్ చూడొచ్చు, కబోర్డ్స్ చూడొచ్చు, కిచెన్‌కి సంబంధించినవి చూడొచ్చు. అలాగే ఇంకా ఏమి ఉంటాయంటే ఏం చెప్తారు? ఎస్ మ్యామ్. మీరు శ్రీవేకి వస్తే హ్మ్. మీకు డోర్స్ అండ్ విండోస్ ఇవి కాకుండా ఫర్నిచర్తో పాటు కిచెన్స్ అండ్ వార్డ్రోబ్స్ ఆర్ ద మెయిన్ థింగ్. హ్మ్. కిచెన్ అండ్ వార్డ్రోబ్స్ ఇప్పిస్తున్నప్పుడు మనకి ఫినిషెస్ సేమ్ ఇక 10 టైప్స్ ఆఫ్ ఫినిషెస్ మనకు దొరికితే దేర్ ఆర్ మోర్ దాన్ 30 ఫినిషెస్ అక్కడ దొరుకుతాయి మనకి. స్టార్టింగ్ ఫ్రమ్ పీఈటీ ఫినిషెస్ కానీ కొన్ని ఫినిషెస్ మనకి ఇక్కడ దొరకవు. అండ్ ద టైప్ ఆఫ్ లామినేట్ బోర్డ్స్ మనకు ఆప్షన్స్ అవైలబిలిటీ ఉన్నవి అక్కడ మనకు ఉండవు. అండ్ ద మెయిన్ ఈజ్ అక్కడ మనకు దొరికే హార్డ్వేర్ ఆప్షన్స్ కానీ లేదంటే యాక్సెసరీ ఆప్షన్స్ కానీ ఇక్కడ మనకి అన్ని రకాలు దొరకవు. అండ్ ఇక్కడ 10 టైప్స్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి, అక్కడ మనకి 30 టైప్స్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి. అండ్ మెయిన్ వార్డ్రోబ్ ఆప్షన్స్ కానీ అండ్ కిచెన్లో కొన్ని యాక్సెసరీస్ ఉన్నవి కానీ దెర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ తీసుకోవాలన్నా, అల్యూమినియం కిచెన్ తీసుకోవాలన్నా, ఆర్ఎల్స్ ప్లైవుడ్ కిచెన్ తీసుకోవాలన్నా. లైక్ ఒక ప్లైవుడ్ కిచెన్ తీసుకుంటే చాలామంది భయపడేది ఏంటంటే సింక్ దగ్గర వాటర్ పోతాయి, ప్లైవుడ్ అంతా పడైపోతుంది భయపడుతూ ఉంటారు. కానీ అక్కడ మెయిన్ థింగ్ మేము చేసేది ఏంటంటే సింక్ పార్ట్ వరకు స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చేస్తుంటాం, ఆ పక్కనంతా ప్లైవుడ్ ఇచ్చేస్తుంటాం ఫర్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్. లేదు నాకు మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ తీసుకోవాలనుకున్నప్పుడు దట్ విల్ బి ఏ వెరీ డిఫరెంట్ కేస్. ఓకే. కానీ ద ఫినిషెస్ కానీ, ద ఎడ్జ్ ఫినిషెస్ కానీ, మెయిన్ థింగ్ ద ఓవరాల్ లుక్ కానీ అక్కడ వచ్చినంత ఫినిష్ మనకి ఇండియాలో కష్టం అయిపోతుంది. ఓకే. అందుకని అక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఇన్ అంటే చైనా. కేవలం చైనా మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటున్నారా? చైనా నుంచి మాత్రమే లేదంటే వేరే కంట్రీస్ నుంచి కూడా చేస్తున్నారా అండి? Ma'am, we do from China, Vietnam, Turkey and Italy. హ్మ్. But mostly 90% we prefer China. ఓకే. Because with respect to the cost and the quality, హ్మ్. మీరు పెట్టే ఖర్చుకి మీకు వచ్చే క్వాలిటీ కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడంత బెనిఫిటింగ్ ఎక్కడ దొరకదు మనకి. ఓకే. అందుకోసం చైనా ప్రిఫర్ చేస్తుంటాం. అండ్ అల్ట్రా లగ్జరీ, నాకు కాస్ట్ అండ్ క్వాలిటీ కంటే ద ప్రీమియంనెస్, ద బ్రాండ్ ఇంపార్టెంట్ అన్నప్పుడు చాలామంది ఇటలీ ప్రిఫర్ చేస్తుంటారు. హ్మ్. అప్పుడు ఇటలీ ఇప్పిస్తుంటాం. ఓకే. బట్ 100లో 99 మంది చైనా నుంచి ప్రిఫర్ చేసుకుంటుంటారు. హ్మ్. బట్ ఒకళ్ళు మాత్రం ఇటలీ వెళ్దాం, ఇటలీలో కొనుక్కుందాం అనుకుంటారు. అండ్ వీ సజెస్ట్ ద క్వాలిటీ చెక్ ఆల్సో. లైక్ మీకు ఈ క్వాలిటీ కొనుక్కోవచ్చు, ఈ క్వాలిటీ కొనుక్కర్లేదు, హ్మ్. ఇది బాగుంటుంది, ప్రైజింగ్లో ఇది కొంటే ఇంకా మోస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది మీకు అని చెప్పి సజెస్ట్ చేస్తుంటాం. ఓకే. అంటే ఇందాక మీరు చెప్పారు ఏబీసీ అని 3 క్వాలిటీస్ ఉంటాయి. అంటే మొత్తం ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయండి? మొత్తం 5 క్వాలిటీస్ ఉంటాయి మ్యామ్ చైనాలో. ఏబిసిడి అని 5 క్వాలిటీస్ ఉంటుంటాయి. హ్మ్. ఏ క్వాలిటీ కొనుక్కోవాలని మన చాయిస్. స్టార్టింగ్ ఫ్రమ్ లెదర్ గ్రేడ్ తీసుకున్నప్పుడు డానీ, మస్టటో ఇస్ ద హైయెస్ట్ లెదర్స్ ఉంటాయి. అలా కాకుండా లోకల్ చైనీస్ లెదర్స్ ఉంటాయి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే చూడటానికి సేమ్ ప్రోడక్టే ఉంటుంది, అది డానీ లెదర్లో తయారు చేస్తే ఒక 10 లక్షలు అయితే చైనీస్ లెదర్ తయారు చేసినప్పుడు 2 లక్షలు అయిపోతుంటుంది. బట్ చూడటానికి సేమ్ ఉన్నాయి కదా అని కంపేర్ చేసుకుంటుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. సో వీ ఎక్స్ప్లెయిన్ దెమ్ క్లియర్లీ. వాళ్ళకి ఈ లెదర్ ఉంటుంది, ఇలా ఫోమ్ వాడతారు, ఈ కంపెనీ మెషిన్స్ వాడుతున్నారు అని చెప్పి మొత్తం చూపించి వీ సే ద ప్రైస్ ఇలా పడుతుందని చెప్పి రీజనబుల్ ప్రైస్లో వీ మేక్ షూర్ మ్యామ్. ఓకే. అంటే మీరు ఈ ఫీల్డ్‌లో ఒక 10 ఇయర్స్ నుంచి ఉంటున్నారు కాబట్టి మీకు బాగా దాని మీద సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని కళ్ళు మూసుకొని నమ్మేయొచ్చనమాట క్లయింట్ ఎవరైనా సరే. వీ మేక్ షూర్ మ్యామ్. ఓకే. అలాగే అంటే అసలు నాకు మీరు ఇంత ఘనంగా చెప్తుంటే ఈ ఫర్నిచర్ గురించి, వీటి గురించి అసలు ఎందుకు ఈ ఫీల్డ్‌లోకి రావాలనిపించింది? అంటే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? సాఫ్ట్వేర్లో స్వీడన్లో పనిచేసాము ఒక 4 years పాటు. 2010 to 2014 దాకా పనిచేసాం స్వీడన్లో. అండ్ దెన్ కేమ్ బ్యాక్ విత్ ద ఫాదర్ బిజినెస్ కోసం వచ్చాం మేడం. ఇట్స్ అ ఫాదర్ బిజినెస్. అండ్ ఇంకా రామంటే ఆప్షన్ లేక వెనక్కి వచ్చాం అనమాట. ఓకే. అండ్ దెన్ వీఆర్ కంటిన్యూ మ్యామ్. మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మాకు. వీ డూ సోఫాస్ అండ్ రిక్లైనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టింగ్లో మేము చేస్తున్నప్పుడు మనకి ఇండియాలో ఇదే క్వాలిటీ దొరుకుతుంది, ఇలానే చేస్తూ ఉండాలనేవాళ్ళు. నో, ఇలా కాదు, మనం అప్గ్రేడ్ అవ్వాలి అని చెప్పి రా మెటీరియల్స్ అన్ని మేము చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంటాం. ఓకే. సో ఈ రా మెటీరియల్స్ అన్ని చైనా నుంచి ఇంపోర్ట్ చేయడం వల్ల ఏ రా మెటీరియల్ బాగుంటుంది, ఏది బాగుండదు, ఏది వాడచ్చు, ఏది వాడకూడదు, వాట్ ఈస్ ద కాస్ట్, మీరు పెడుతున్న ధరకి ఈ వచ్చిన క్వాలిటీ సరిపోతుందా లేదా అని చెప్పి దట్ ఈస్ హౌ వీ సజెస్ట్ టు ద క్లయింట్. ఓకే. చైనా వచ్చే చాలామంది క్లయింట్స్ అడిగేది మమ్మల్ని, ఈ లెదర్ మంచిదా కాదా రఘు, హ్మ్. వీళ్ళ దగ్గర కొనుక్కోవచ్చా కొనుక్కోలేమా, కొనుక్కుంటే ఎన్నాళ్ళు ఉంటుంది హ్మ్. అని సజెస్ట్ చేస్తుంటాం. ఓకే. బట్ వెన్ దే వాంట్ విత్ గో విత్ ద బ్రాండ్,
లైక్ లేజీ బాయ్ కావాలి, నటూజీ కావాలి అని బ్రాండ్ ట్యాగ్స్ వెళ్తున్నప్పుడు కూడా సార్ ఈ మోడల్స్ తీసుకోండి ఇది బాగుంటుందని సజెస్ట్ చేస్తాం అంతవరకు. ఓకే. సో అంటే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది అంటున్నారు కదా, ఇక్కడే మేము కావాలంటే ఒక మోడల్ నచ్చింది అంటే అలా చేసిస్తారు, అంటే ఇంపోర్టే చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, ఆ ఇంపోర్ట్ చేసుకున్న మోడల్ టైపు మాకు కావాలి అంటే మీరు చేసిస్తారు. శ్రీవైలో బేసికలీ వీ హ్యావ్ 3 things మ్యామ్. ఫస్ట్ ఇస్ సోర్సింగ్, చైనా క్లయింట్ తీసుకెళ్ళి సోర్సింగ్ చేయడం మాకు చేస్తుంటాం. అండ్ దెన్ వీ హ్యావ్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్. మణికొండ, మియాపూర్లో 2 షోరూమ్స్ ఉన్నాయి మాకు. అండ్ ఇంపోర్ట్ ఫర్నిచర్ మొత్తం మోర్ దాన్ 30 మోడల్స్ ఆఫ్ సోఫాస్ అండ్ 60 మోడల్స్ ఆఫ్ డైనింగ్ టేబుల్స్ అన్ని మాకు స్టాక్లో ఉంటుంటాయి. అవి చూస్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ నాకు ఇంపోర్ట్ సోఫా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 2.5 lakhలో సోఫా ఉంది, నాకు అది తక్కువలో అయిపోవాలి, 1.5 lakhలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తుంటాం. ద థర్డ్ థింగ్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఈ 3 థింగ్స్ హ్యాండిల్ చేస్తాం.